కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలపై మంత్రి టీజీ భరత్ ఫుల్ ఫోకస్ పెట్టారు. టీడీపీకి అందని ద్రాక్షగా ఉన్న కర్నూలు కార్పొరేషన్ దక్కించుకోవాలని మంత్రి టీజీ భరత్ వ్యూహాలు రచించారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రత్యర్థులు కొత్త రాజకీయానికి తెరలేపారు. మంత్రి టార్గెట్ చేస్తూ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు. రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇంతకీ కర్నూలు కార్పొరేషన్పై పసుపు జెండా ఎగురుతుందా లేదా? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. కర్నూలు కార్పొరేషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే టీడీపీ మేయర్ పదవిని దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. 2021 ఎన్నికల్లో వైసీపీ కర్నూలు కార్పొరేషన్ దక్కించుకుంది. అయితే ఈ 4 ఏళ్ల పాలనలో పాల్గొన్న అనేక మంది కార్పొరేటర్లు తమ వార్డులలో పనులు జరగలేదని బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. మేయర్ వార్డు తప్ప మిగతా చోట్ల అభివృద్ధి జరగలేదని మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో రచ్చకెక్కిన పరిస్థితి. సాధారణ ఎన్నికలు ముగిశాక ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మొదటి నుంచి ఆయన కర్నూలు కార్పొరేషన్పై దృష్టి సారించారు. ముఖ్యంగా కర్నూలు పరిధిలో ఉన్న 33 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి టీజీ భరత్ స్వయంగా వార్డుల్లో పర్యటిస్తున్నారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలు అడిగి తెలుసుకుని అక్కడికక్కడే సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. నగరంలో ప్రధాన సమస్యగా ఉన్న మంచినీటి సరఫరా సమయాల్లో మార్పులు తెచ్చారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి వార్డుల అభివృద్ధికి దోహదపడుతున్నారు. ఏడాదిన్నర సమయంలో తన పరిధిలో వచ్చే 33 వార్డులను అభివృద్ధి చేసి ఎన్నికల్లో నిలవాలని భావిస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ వ్యూహాలు రచించారు. వార్డు ఇన్ఛార్జి, బూత్ ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఇలా నాయకులను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక టీం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలకు ఏదైనా సమస్య ఏర్పడితే పరిష్కారానికి టీం పనిచేసే విధంగా టీజీ భరత్ మానిటర్ చేస్తున్నారు. అనేక సార్లు నాయకులతో, అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. కర్నూలు అభివృద్ధే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అలాగే నగరాన్ని స్మార్ట్ సిటీగా డెవలప్ చేసి వచ్చే ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలని టీజీ భరత్ దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారు. అయితే కొంతమంది టీడీపీ నాయకులు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. వార్డుల్లో తమకు పట్టుందని కొంతమంది నాయకులు టీజీ భరత్ సూచనలు పాటించకుండా తమకు కాక ఇంకెవరికి సీట్ ఇస్తారులే అనే ధీమాతో ఉన్నారట. అయితే అలాంటి నాయకుల పనితీరుపై పలుమార్లు టీజీ భరత్ నేరుగా వారించారు. వార్డు సమస్యలు పరిష్కరించడం, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే ఎన్నికల్లో అవకాశం ఇస్తామని తేల్చి చెప్పారట. ప్రజల కోసం కష్టపడిన వారికి అండగా ఉంటామని టీజీ భరత్ నాయకులకు స్పష్టం చేశారు. దీంతో కొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు, ప్రత్యర్థి పార్టీ కావచ్చు, మంత్రి టీజీ భరత్ పై కొత్త ప్రచారానికి తెరలేపారు. ఇక డబ్బులిచ్చిన వారికే కార్పొరేటర్ టికెట్ అని కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రచారంపై మంత్రి భరత్ ఘాటుగా స్పందించారు. డబ్బులకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి టీజీ కుటుంబానికి ఎప్పుడూ లేదని, అలాంటి పనులు తెలుగుదేశం పార్టీ చేయదని స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు, తప్పుడు ప్రచారాలు ఎవరూ నమ్మొద్దని, వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల్లో నమ్మకం పొందిన వారికే టికెట్లు కేటాయిస్తామని టీజీ భరత్ స్పష్టం చేశారు. ప్రజల మనసు గెలిచిన వారికే టికెట్లు ఇస్తామన్నారు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయాలన్న టీజీ భరత్ కోరికను కర్నూలు ప్రజలు తీరుస్తారో లేదో చూడాలి.